వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఈ పేరు వినగానే మనకు టైగర్, పఠాన్, కబీర్ గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఈ లిస్ట్లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరారు. అయితే వార్ 2 తర్వాత ఆయన భవిష్యత్ ఏంటి? అసలు ఈ స్పై యూనివర్స్ ఉంటుందా లేదా? రండి ఈ రోజు ఈ విషయాలన్నీ వివరంగా చూద్దాం. వార్ 2 ఎంత పెద్ద అంచనాలతో వచ్చిందో మనందరికీ తెలుసు. కానీ సినిమా రిజల్ట్ చూశాక అందరిలోనూ ఒకటే డౌట్. ఇక స్పై యూనివర్స్ పనైపోయిందా? ఈ ప్రశ్న చాలామంది అభిమానులను తెగ టెన్షన్ పెట్టింది. నిజమే కదా? అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ పవర్ ఉన్నా సరే సినిమా అనుకున్న రేంజ్లో ఆడలేకపోయింది. దీనికి కారణమేంటంటే కథనం చాలా వీక్గా ఉండటం, మరీ ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అస్సలు ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. అందుకే కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. సరే, ఈ రోజు మన చర్చలో ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు స్పై యూనివర్స్ పరిస్థితేంటి, తర్వాత పఠాన్ 2తో వస్తున్న కొత్త ఆశ ఏంటి, అండ్ ఈ యూనివర్స్ని ఒక పెద్ద కథలా ఎలా మలుస్తున్నారు, అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ భవిష్యత్తేమవుతుంది, చివరగా అభిమానుల కోసం కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వార్ 2 దెబ్బ అది కేవలం ఒక సినిమా ఫ్లాప్ అనుకుంటే పొరపాటే. అది మొత్తం స్పై యూనివర్స్ పునాదులని కదిలించేసింది. చెప్పాలంటే ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తే ఒక రకంగా ప్రమాదంలో పడిపోయింది. దీనివల్ల ఏం జరిగిందంటే, మొట్టమొదట జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్తో ప్లాన్ చేసిన ఏజెంట్ విక్రమ్ అనే సోలో సినిమాను అటకెక్కించేశారు. అలాగే ఎప్పటినుంచో ఊరిస్తున్న టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా పరిస్థితి ఏంటో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఫ్యాన్స్కైతే ఫుల్ కన్ఫ్యూజన్, అసలు ఈ యూనివర్స్ని ఎటు తీసుకెళ్తున్నారని. దానికి తోడు కొత్త కొత్త పాత్రలను పరిచయం చేస్తున్నారు, కానీ వాటన్నింటికీ ఒక మెయిన్ కథతో లింక్ ఉన్నట్టు అనిపించలేదు. సరే, పరిస్థితి ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు ఒక కొత్త ఆశ పుట్టుకొచ్చింది. అదే పఠాన్ 2. చూద్దాం ఇది యూనివర్స్ను ఎలా కాపాడబోతోందో. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే, నిర్మాత ఆదిత్య చోప్రా ఒక మాస్టర్ ప్లాన్ వేశారట. అదేంటంటే పఠాన్ 2లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఒక చాలా పవర్ఫుల్ రోల్లో మళ్లీ తీసుకురాబోతున్నారని. ఇది కనుక నిజమైతే మొత్తం గేమ్ మారిపోవడం ఖాయం. అంటే వాళ్ల స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ వార్ 2 రిజల్ట్ని చూసి ప్లాన్స్ మార్చుకున్నారు. తర్వాత ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ ఏజెంట్ విక్రమ్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న పఠాన్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్కి ఒక కీ రోల్ ఇచ్చి మళ్లీ పరిచయం చేస్తున్నారు. ఒకవేళ ఈ క్యారెక్టర్ పఠాన్ 2లో క్లిక్ అయితే అప్పుడు ఆగిపోయిన ఏజెంట్ విక్రమ్ సినిమాను మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉంది. చూసారా ఎంత తెలివైన ప్లానో? ఇప్పటిదాకా స్పై యూనివర్స్లో వచ్చిన సినిమాలు ఎలా ఉండేవి? అన్నీ వేటికవే అన్నట్టుండేవి. కాని ఇప్పుడు అలా కాదు. మన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది కదా, అచ్చం అలాగా ఈ హీరోలందర్నీ ఒకే కథలోకి తీసుకొచ్చి ఒక పెద్ద కథను చెప్పాలని చూస్తున్నారు. ఇక్కడ చూడండి, మార్వెల్లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్ ఎలాగో వైఆర్ఎస్ స్పై యూనివర్స్లో టైగర్, కబీర్, పఠాన్ అలా అన్నమాట. ఇప్పుడు ఈ టీంలోకి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్తో పాటు ఆలియా భట్ నటిస్తున్న ఆల్ఫా క్యారెక్టర్ కూడా చేరబోతుంది. సో ఇది కేవలం క్రాస్ ఓవర్లు చేయడం కాదు, వీళ్ళందరి మధ్య ఉండే రిలేషన్స్, వీళ్ళందరికీ ఒక కామన్ శత్రు, ఇలా కథకు చాలా లోతు తీసుకురాబోతున్నారు. ఈ మాట వినండి, ఇప్పటివరకు జరిగింది ఒక కథ కాదు, ఇప్పుడు దానికొక రూపాన్నివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్లు చేసిన తప్పులను వాళ్లే ఒప్పుకుని ఇప్పుడు ఒక పక్కా ప్లాన్తో ఒక బలమైన కథను నిర్మించడానికి రెడీ అయ్యారని మనకర్థమవుతోంది. ఇది ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. మరి ఈ కొత్త ప్లాన్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ అస్సలు ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తేంటి? ఈ మార్పులు ఆయన కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వార్ 2తో ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారని తెలుస్తోంది. కథ, తన పాత్ర ఈ రెండిట్లో పూర్తి క్లారిటీ రాకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోకపోవచ్చు. ఒకవేళ పఠాన్ 2లో చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది చూద్దాం. పఠాన్ బ్రాండ్కున్న హైప్ మామూలుది కాదు. దానికి తోడు షారుఖ్ ఖాన్ లాంటి స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. కానీ ఇంకోవైపు వార్ 2 రిజల్ట్ ఇంకా కళ్ల ముందే ఉంది. మళ్లీ కథ వీక్గా ఉంటే ఇంకో దెబ్బ పడుతుంది. సో ఇది చాలా పెద్ద రిస్క్, కానీ సక్సెస్ అయితే రివార్డ్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వార్ 2లో ప్రాబ్లం ఎన్టీఆర్ నటనతో కాదు. నిజానికి తన మాస్ అపీల్, ఆ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమాను కాపాడటానికి ఆయన చాలా ట్రై చేశారు. కానీ కదే బాగోలేనప్పుడు ఏ యాక్టర్ అయినా ఏం చేయగలరు చెప్పండి? సరే, ఇవన్నీ చూశాక ఇప్పుడు మనం అసలు పాయింట్కొద్దాం. అభిమానుల ప్రశ్నలు. ఈ మొత్తం వ్యవహారం చూశాక ఫ్యాన్స్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమాశించవచ్చు? ఒక సినిమాటిక్ యూనివర్స్కి కమిట్ అవ్వడమంటే ఏంటి అంటే, ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ పాత్రతో, ఆ యూనివర్స్తో ప్రయాణించడం. ఉదాహరణకు హృతిక్ రోషన్ కబీర్ పాత్రను వదిలిపెట్టలేదు కదా. కష్టకాలంలో కూడా ఫ్రాంచైజీకి సపోర్టుగా నిలబడటం. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే చేస్తారా, లేక వార్ 2తోనే ఈ యూనివర్స్కి గుడ్ బై చెప్పేస్తారా అనేది చూడాలి. పఠాన్ 2తో స్పై యూనివర్స్ మళ్లీ ట్రాక్లోకి రావచ్చు, అందులో డౌట్ లేదు. కానీ ఈ ప్రాసెస్లో ఎన్టీఆర్ పాత్ర కేవలం షారుఖ్ పక్కన ఒక సైడ్ క్యారెక్టర్గా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. సో అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత రిస్క్ తీసుకుని ఈ యూనివర్స్లో కొనసాగటం ఎన్టీఆర్కి నిజంగా సరైన నిర్ణయమేనా? దీనిపై మీ అభిప్రాయమేంటో ఆలోచించండి.